బ్రహ్మనాయుడు గారు, ముందు మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో ఉమ్మడి కడప జిల్లా మరి 2024 ఎన్నికల్లో కూటమి 164 స్థానాలు సాధించినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు ఇచ్చినటువంటి జిల్లా కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా. అలాంటి జిల్లాలో కూటమిలో పెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశం అక్కడ మహానాడుని పెట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమని అనుకోవాలి? అంటే మహానాడు ఒకవేళ అక్కడ గ్రాండ్గా సక్సెస్ అయితే ఇక కడపలో కూడా వైఎస్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ అక్కడ ఎలాంటి గతంలో ఉన్నంత ప్రభావం పరిస్థితి రాజకీయంగా అక్కడ లేదని నిరూపితం చేయటం కోసమేనా వివేక్ గారు? అంటే అసలు భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా సరే, ఎక్కడికైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 12 నుంచి 19 వరకు అందరికీ సమానమైన హక్కులు, స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. దానిని ఎవ్వరు ఎక్కడ ఉల్లంఘించడానికి ఎవరికి ఎటువంటి రైటు లేదు. పార్టీ పరంగా కూడా అనుమతి తీసుకొని పెట్టుకోవచ్చు. అందులో ఎలాంటి వైలేషన్స్ లేవు. అందులో ఎలాంటి ఎవరికి అభ్యంతరాలు పెట్టితే మళ్ళీ అభ్యంతరాలు పెట్టిన ఎవరైతే పౌరుల మీద పోలీసులు యాక్షన్ తీసుకునే రైట్ ఉంటుంది. సో అసలు ఆ ఆలోచన వైసీపీకి వస్తేనే తప్పది. పులివెందుల్లో పెట్టడానికి నువ్వెవరు, కడప జిల్లాలో పెట్టడానికి నువ్వెవరు? ఇదేదో వాళ్ళ తాత వాళ్ళ నాయన ఆస్తి కాదు, స్థలాలు లేకపోతే ప్లేసెస్. మేము ఈడ పెట్టకూడదు ఆడ పెట్టకూడదు అని వాళ్ళు రూల్స్ చెప్పడానికి వాళ్ళ రాజ్యాంగం కాదు ఇది. రాజ్యాంగ నిర్మాతలు రాసిన భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించినది హక్కు. అది ప్రాథమిక హక్కులు అవి. వాటిని వైలేట్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. కమింగ్ టు సెకండ్ పాయింట్ వచ్చేసి సీకే దిన్న, చింతకొమ్మది దిన్న అనేది కడప అవుటర్ లోనే ఉంటుంది. అది కమలాపురం నియోజకవర్గంలోకి వస్తుంది. సో అది కమలాపురం అంటే చిన్న నియోజకవర్గము, అంటే అది చాలా వాస్ట్ గా ఎక్స్పాండ్ అయ్యి కడప దగ్గర వరకు వస్తుంది అనమాట. సో ఆ నియోజకవర్గానికి సంబంధించి అది అక్కడ స్పేస్ బాగుందని అక్కడ పెట్టుకోవడం జరిగింది. మూడోది వస్తే కడపకు సంబంధించిన 24 ఎన్నికల్లో ఓకే, వైసీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. అది కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. వైసీపీకి అంటూ సపరేట్ జెండా లేదు. వైసీపీకి అంటూ సపరేట్ గా వాళ్ళు పెట్టి పుట్టుకున్న జెండా కాదది, రాసి తెచ్చుకున్న జెండా కాదది. వాళ్ళు పక్క నుంచి లాక్కొచ్చుకున్న జెండా అది. ఎవరైతే శివకుమార్ అని ఆయన జనరల్ సెక్రటరీ, పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మొదట ఏదో జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి తర్వాత అతన్ని కూడా అతని పార్టీ నుంచి పార్టీని లాగేసుకొని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకంటూ ఒక క్యాడర్ వచ్చిండేది. ఏదైతే 2014 కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా, కాంగ్రెస్ నాయకులంతా వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళకంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ ఏమీ లేదు. కాబట్టి కాంగ్రెస్ కున్న స్థిరమైన ఓటు బ్యాంకు, 75 ఏళ్లుగా ఉన్న స్థిరమైన ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఆయా వర్గాలు వైసీపీతో ట్రావెల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. బికాస్ ఆబ్సెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, జస్ట్ బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. సో ఆ కోణంలో చూస్తే వాళ్ళకు వచ్చిన ఓట్లు 24 కానీ ఇప్పటి వరకు వస్తున్న ఓట్లు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అనుయులుగా ఉన్న వాళ్ళు, అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ అబ్సెన్స్ వల్ల వస్తున్న ఓట్ బ్యాంక్ వల్లనే వాళ్ళు ఈ రోజుకు సర్వైవ్ అవుతున్నారు. అది ఎంతకాలం సర్వైవ్ అవుతారో కూడా చూడాల్సింది. అంటే వివేక్ గారు, రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్, చరిష్మా లేకుండానే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆ కుటుంబానికి క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకోవాలి మనం. అంటే నేను అదే అంటున్నాను, అలా అనుకుంటే ప్రజారాజ్య ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకి ఎందుకు క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు? అదే చెప్తున్నాను. అది ఆ 2009 లెక్కలు వేరే, 2014 లెక్కలు వేరే. ప్రతి 5 ఏళ్లకి ఓట్ల సంఖ్య కావచ్చు, సీట్ల సంఖ్య కావచ్చు, ఓట్ పర్సెంటేజ్, వివిధ సమస్యలు, ఆ రాష్ట్రం యొక్క సమస్యలు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ప్రతి 5 ఏళ్లకు సమీకరణాలు మారుతూ ఉంటాయి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఒక ఆస్పెక్ట్ అని ఉండదు. సో 14 ఎన్నికలలో సమయంలో కాంగ్రెస్ దెబ్బ ఏదైతే ఉందో 0 చేసేసారో ప్రజలు. ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి